నమస్తే వెల్కమ్ టు 3D టీవీ న్యూస్. దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ జీజీ పిలోకు, సీనియర్ నాయకులు ఎన్ఎం రాజు, 14వ వార్డు మెంబర్ ఎర్రన్న, ఏసేపు మేషే, ఎల్ఎం సుదర్శన్, ఎంకే విజయ్, రేడియో బాబు, విష్ణు, పాషాలతో పాటు 45 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. सामेल बाबू एस रना एस राजू राजू के प्रसाद प्रसाद दावीद दयाकर ऐसे ऐसे दावीद दयाकर गोविंद मैकेनिक बाबू सी जयपाल पी राजू जयपाल कजुड़ू सी राजू एस रना वार्ड मेंबर माजी एम राजू जरा వేసుకున్న వాళ్ళు టెంకి రాండి మళ్ళీ ग्रुप फोटो కోసం जय कांग्रेस जय कांग्रेस हस्तं गुर्तुके సీఎం మంచి యంగేజ్ యాక్టివ్. మన అదృష్టానికి మన ఎమ్మెల్యే కూడా అలాగే ఉన్నారు, మన ఎంపీ క్యాండిడేట్ కూడా అలాగే ఉన్నారు. అందుకని మీ అందరూ కూడా ఇప్పటి నుంచే పార్టీ ఏమి ఇచ్చిందని మీరు అడగదు, మనం ఫస్ట్ పార్టీకి ఏం చేద్దాం అనేది ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? ఒకరు కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఈరోజు కొత్తగా చేరే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం, గౌరవం కల్పించే బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటిదాకా అమ్మ చెప్పినట్టు మీకు అందరికీ కూడా తెలుసు, పైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గట్టిగా ఉండాలంటే ఇక్కడ ఎంపీకి గెలిపించుకోవాలి. ఇప్పుడు ఎవరో వేరే పార్టీ వాళ్ళు ఎంపీ గెలిస్తే మనకు వచ్చేదేం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఉంటాడు. సో ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు మనకు ఎంపీగా ఉన్నాడు అనుకోండి, ఢిల్లీ నుంచి కూడా రావాల్సిన నిధులు కానీ జరగాల్సిన అభివృద్ధి కూడా ఎంపీగా వంశచంద్రని గెలిపించుకుంటే బాగుంటుంది. ఇప్పటిదాకా చెప్పినట్టు ఇండ్ల విషయం, ఇందిరమ్మ ఇండ్ల విషయం నాకు చింతకుండా ప్రతి గల్లీలో తిరిగినామని, నాకు ఎక్కడెక్కడ ఇండ్లు అవసరం ఉంది, ఎవరెవరికి ఇండ్లు ఇవ్వాలనేది నాకు క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిన వరకు మేము అందరం కూర్చొని మొదటగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండ్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాము. మనకు మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు వస్తున్నాయి. ఇంకా నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ఇంకొక 1000 ఇండ్లు కూడా మేము ఇద్దరం పోయి కూర్చోనడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కువ తెచ్చి మన మండలంలో కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ ఇండ్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. కాబట్టి అందరూ కూడా పనుల విషయంలో ఎక్కడ ఎవరు వెనకాడగేయద్దు, ఏ పనున్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దయచేసి రేపు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎంపీ ఒకటి గెలిపించుకుంటే మనకు ఒక 5 ఏళ్ల వరకు మనకి ఏ అభివృద్ధి కూడా ఆపకుండా మనకు చేసుకోనికి ఉంటుంది. రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయి మేము మా మండలం నుంచి మా నియోజకవర్గం ఇంత మెజార్టీ ఇచ్చినాం కాబట్టి మాకు ఈ పనులు చేయాలంటే ముఖ్యమంత్రి గారు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఆలోచన చేస్తే మనకు వచ్చేది లేదు. ఈరోజు అన్నం పెడుతున్నది, రేపు పొద్దున పనులు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకొని దయచేసి అందరూ కూడా మీరు ఉన్నోళ్ళందరూ కాంగ్రెస్ కోసం పనిచేస్తారు, కానీ ఇళ్లకు పోయి కూడా చెప్పండి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటే ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, సీఎం గారు అంతా కాంగ్రెస్ ఉంటారు, అంతా బాగుంటుందని చెప్పేసి మీరు జనాలకు చెప్పాల్సిందిగా మేము కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.